సో ఫ్రెండ్స్ వాట్సాప్ అనేది చాలా మంది యూజ్ చేస్తుంటారు. సో ఇవాళ నేను వాట్సాప్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనుకోండి, లేకపోతే సెట్టింగ్స్ అనుకోండి, లేకపోతే ట్రిక్స్ అనుకోండి మీ ఇష్టం అది. సో నేను కొన్ని చాలా మందికి ఉపయోగపడే కొన్ని ట్రిక్స్ చూపిస్తాను. సో అవి మీకు కొన్ని తెలిసే ఉంటాయి, కాకపోతే కొన్ని తెలియని కూడా ఉంటాయి. సో అవి ఏందో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసరికి మీకు వాట్సాప్ విజిబిలిటీ. సో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చార్ట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ షో మీడియా ఇన్ గ్యాలరీ అని ఉంటుంది. సో మీకు ఇక్కడ టిక్ చేసి ఉంటుంది. సో మీకు టిక్ చేసి అయితే ఉంటుంది. సో మీరు దాన్ని అన్టిక్ చేయాలి. సో మనము మార్నింగ్ లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజ్ కానీ, నైట్ రాగానే మనకు గుడ్ నైట్ మెసేజ్ కానీ, పండగలు ఉన్నప్పుడు రకరకాలుగా మనకు అన్వాంటెడ్ ఇమేజెస్ కానీ, అన్వాంటెడ్ వీడియోస్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేస్తుంటారు. సో అవన్నీ మనకు గ్యాలరీలో సేవ్ అవుతుంటాయి. సో మళ్ళీ మనం అన్ని డిలీట్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ మనకు గ్యాలరీలో ఉండొద్దు, ఓన్లీ వాట్సాప్లో వచ్చిపోవాలంటే మీరు ఈ టిక్ ఉంటుంది. సో దీన్ని అన్టిక్ చేయాలి. సో అంతే మీకు గ్యాలరీ అనేది మీకు ఒక్క ఇమేజ్ కానీ, ఒక్క డేటా కానీ మీకు వాట్సాప్లో వచ్చిన డేటా మీకు గ్యాలరీ అనేది కనబడదు. కాకపోతే కొంతమంది మెయిన్ ఇంపార్టెంట్ షేర్ చేస్తుంటారు. సో వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి మీడియా విజిబిలిటీ క్లిక్ చేసి ఎడ్స్ కొట్టి ఓకే క్లిక్ చేస్తే వాళ్ళు పంపించిన డేటాని మనకు గ్యాలరీలో చూపిస్తుంది. సో మిగతా వాళ్ళు ఎవ్వరు పంపించినా మనకు గ్యాలరీ అయితే చూపెట్టదు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్లోకి వెళ్ళాక 3 డాట్స్ క్లిక్ చేసినాక స్టేటస్ ప్రైవేట్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మై కాంటాక్ట్స్. సో మై కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసి మీరు వదిలేరనుకోండి, సో మీ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళందరికీ మీ స్టేటస్ పెట్టింది కనిపిస్తుంది. సో సెకండ్ ఆప్షన్కి వెళ్ళాక మీకు ఇక్కడ మై కాంటాక్ట్స్ అండ్ యాక్సెప్ట్ అని ఉంది. సో దీంట్లో ఇది సెలెక్ట్ చేసి ఉంచితే ఎవరైతే మీరు టిక్ చేస్తారో సో వాళ్ళకి కనిపించదు. సో మీ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కనిపిస్తుంది. సో ఎవరైతే మీకు టిక్ చేస్తారో వాళ్ళకి కనిపించదు. అండ్ మీకు థర్డ్ ఆప్షన్ ఉంది ఓన్లీ షేర్ విత్ అని. సో అది క్లిక్ చేసి మీరు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో సో మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకే మీ స్టేటస్ కనిపిస్తుంది. సో మిగతా వాళ్ళకి అందరికి కనిపించదు, మీ కాంటాక్ట్స్ అందరికి కనిపించదు. ఎవరైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇది ఎవరికి యూజ్ ఉంటుందంటే ఎక్కువ మన స్టేటస్ ప్రైవసీ ఉండాలనుకుంటున్నారు చూడండి. సో వేరే వాళ్ళు చూడొద్దు, నా స్టేటస్ ప్రైవసీగా ఉండాలనుకుంటారు చూడండి. సో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్ చాటింగ్ అయితే చేస్తుంటారు చాలామంది, కాకపోతే చాటింగ్లో మనకు ఎమోజీస్ కూడా చాలా అవసరం. సో ఏమైనా మనం పర్టికులర్ ఎమోజీ ఏమన్నా కావాలంటే చాలామంది అది ఎక్కడుందని ఎతుకుతుంటారు దాన్ని. సో చాలామంది దోలాడుతుంటారు సో ఎమోజీస్ అని. కాకపోతే ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ. సో ఉందని కూడా చాలామందికి తెలియదు. సో అక్కడ ఉన్నా కూడా దాన్ని చూడరు కూడా. దాన్ని క్లిక్ చేసి మీకు సాడ్ అంటే సాడ్కి సంబంధించిన ఎమోజీస్ కానీ, క్రయింగ్ అంటే క్రయింగ్కి సంబంధించిన ఎమోజీస్ కానీ, సో ఇట్లా లవ్ అంటే లవ్కి సంబంధించిన ఇమేజెస్ కానీ, సో మీరు ఏదైతే వర్డ్ టైప్ చేస్తారో, కీవర్డ్ టైప్ చేస్తారో సో ఆ కీవర్డ్కి సంబంధించిన ఇమేజెస్ అన్నీ మీకు అక్కడ డిస్ప్లే అయితే అవుతాయి. సో అక్కడికి మీరు ఈజీగా ఇమేజెస్ అని మీరు సెండ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కడున్నారో అది ఇమేజ్ ఎక్కడుందో మీరు డోలాడాల్సిన అవసరం అయితే మీకు ఉండదు. సో చాలామంది అయితే ఆ సెర్చ్ బటన్ అయితే చూడరు. సో ఎక్కడుందని ఎత్తుకుతుంటారు. సో ఉన్నా కూడా అది ఆ ఫీచర్ అనేది చాలామంది వాడరు గాయస్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వస్తారు మీకు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా అండ్ స్టోరేజ్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు మీడియా ఆటో డౌన్లోడ్ అని ఉంటుంది. సో మొబైల్ డేటా ఉంటుంది అండ్ వైఫై ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు మొబైల్ డేటా వాడేవాళ్ళు అంటే మొబైల్ డేటా యూజ్ చేసేటప్పుడు మీకు ఏదైతే టిక్ ఉన్నాయో సో ఏదైతే మీకు టిక్ చేస్తున్నారో సో అవన్నీ మీకు ఏదైనా ఎవరైనా పంపించారనుకోండి, సో మీకు తెలియకుండా మీకు బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్ అనేవి డౌన్లోడ్ అయిపోతుంటాయి. సో ఆ ఇమేజ్ మీకు యూజ్ ఉన్నాయా, యూజ్ లేవున్నాయా అవన్నీ అనవసరం. సో అవన్నీ ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంటాయి. అండ్ మీకు వైఫై కనెక్ట్ చేసినప్పుడు కూడా అంతే. సో అట్లా ఆటో డౌన్లోడ్ని ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే మీకు డేటా అనేది వేస్ట్ అవుతుంది, మీ నెట్టే వేస్ట్ అవ్వతుంది. సో కేబుల్లు ఉంటాయి, కాకపోతే కేబుల్లలో చాలా నెట్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో అవి అన్టిక్ చేసి మీకు ఏదైతే యూజ్ ఉన్నాయో సో అవి మీకు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తుంటే సో బాగుంటుంది అప్పుడు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒకసారి మీకు ప్లే స్టోర్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా వాట్సాప్ పంచ్ అనే యాప్ పేరు అది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చానండి, దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 11 ఫీచర్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు తర్వాత ట్రై చేసుకోండి. సో మీరు ఒక్కదాని నుంచే చెప్తాను ఇప్పుడు నేను. సో చాలా బాగుంటాయి అన్ని ఫీచర్స్ కూడా. సో ఇక్కడ మీకు వాట్సాప్ బబుల్ అని కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది. సో దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసినాక పర్మిషన్ అడుగుతుంది, ఎనేబుల్ చేయండి. అండ్ మళ్ళీ బ్యాక్ రండి, మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ ఓకే అడుగుతుంది, మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది. సో మళ్ళీ ఓకే చేయండి. సో మీకు ఇప్పుడు పైన ఎనేబుల్ బటన్ కనిపిస్తుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. సో ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బబుల్ ఎంత సైజ్ ఉండాలి అనేది సెట్ చేసుకోవచ్చు. సో నార్మల్ ఉండాలా, లార్జ్ ఉండాలా, స్మాల్ ఉండాలా, ఎక్స్ట్రా లార్జ్ ఉండాలా,
అనేది మీకు ఇష్టం వచ్చిన సైజ్ అనేది మీరు సెట్ చేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఓకే బటన్ ఉంది, క్లిక్ చేస్తాం. ఇక్కడ బబుల్ అనేది ఏ కలర్ ఉండాలి, సో ఆ కలర్ సెట్ చేసుకోండి. సో అంతే మీకు. సో ఇప్పుడు ఎవరైనా మెసేజ్ పంపించారనుకోండి, ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇది మా ఫాదర్ ఫోన్. సో ఇప్పుడు ఎవరైనా మెసేజ్ పంపించారనుకోండి, సో మెసెంజర్లో, ఫేస్బుక్ మెసెంజర్లో మనకు పాపప్ ఎట్లా వస్తుంది, సో అట్లా మనకు పాపప్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, నాకు పాపప్ వచ్చింది చూడండి. సో బబుల్ అనమాట. సో అక్కడ నుంచి మనము మెసేజ్ అనేది చూసుకోవచ్చు. సో ఇందాక మా సబ్స్క్రైబర్ పంపించాడు. సో ఇక్కడ మాకు పక్కన అంటే ఆరో బటన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్ వాట్సాప్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వాట్సాప్లోకి వెళ్ళిపోవచ్చు. సో సేమ్ మనకు ఫేస్బుక్ మెసెంజర్ పాపప్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది గైస్. సో ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ అనేది మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. సో 07349389104 ఈ ఫోన్ నెంబర్ అయితే మీ మొబైల్లో సేవ్ చేసుకొని తర్వాత మీ వాట్సాప్ ఓపెన్ చేయండి. సో మీ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే నేమ్ సేవ్ చేసుకున్నారో, సో ఆ ఫోన్ నెంబర్, సో వాట్సాప్ సెర్చ్ బార్లో ఆ నేమ్ సెర్చ్ చేయండి. సో నేను ట్రైన్ స్టేటస్ అని సేవ్ చేసుకున్నాను నేను. సో మీరు ఏదన్నా ట్రైన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏదన్నా నాకు తెలిసిన ట్రైన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ట్రైన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు మెసేజ్ కొట్టాలి. సో మెసేజ్ చేయాలి. సో విత్ ఇన్ మీకు 5 సెకండ్స్లో మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో ఆ ట్రైన్కి సంబంధించిన లైవ్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ స్టేటస్ ఎక్కడ ఉంది అనేది. సో ఇప్పుడు ఇంకా రాలేదు. సో వచ్చేసింది చూడండి, మనకి ఒక మెసేజ్ ద్వారా వస్తుంది. సో ఇప్పుడు ఆ ట్రైన్ స్టేటస్ అనేది ఎక్కడ ఉంది, సో ఇప్పుడు ప్రజెంట్ అయితే చాందరీలో ఉందంట. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి అలహాబాద్ జంక్షన్ అంట. సో 49కి అని అరైవ్ అవుతుందంట. సో అలహాబాద్ జంక్షన్ నెక్స్ట్ స్టేషన్ అది. సో ఇట్లా లైవ్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు మీకు ట్రైన్ సంబంధించింది. అండ్ పిఎన్ఆర్ స్టేటస్ కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. సో ఇవి గైడ్స్, సో 6 వాట్సాప్ ట్రిక్స్ లేదా సెట్టింగ్స్ లేదా ఫీచర్స్ అనమాట. సో ఇవి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియనివి కూడా ఉన్నాయి. సో మెయిన్గా ఎమోజీ ట్రిక్ అండ్ ఇది బబుల్ ట్రిక్ అండ్ ట్రైన్ స్టేటస్. సో మీకు ఈ దాంట్లో మీకు ఏదైతే యూస్ఫుల్ ఉన్నదో ఖచ్చితంగా ఆ ట్రిక్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి గాయస్. సో మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ టెక్నాలజికల్ వీడియోస్ అండ్ మొబైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా మరిన్ని తీసుకోబోతున్నాను. అండ్ గ్యాడ్జెట్ రివ్యూస్ కూడా చేస్తుంటాను. సో దిస్ యూ నాని విల్ బి సైనింగ్ ఆఫ్. Thanks for watching. I will see you in the next one.